నేటి మన ప్రపంచ మలేరియా దినోత్సవ అవేర్నెస్ ప్రోగ్రామ్ మీ అందరికీ స్వాగతం. అయితే ఏ విధంగా అయితే వర్క్ చేసినాం గత దశాబ్దాల కాలం నుంచి అందరూ మలేరియా ఏ విధంగా మన జిల్లా ఆదిలాబాద్ జిల్లా అనేది ఆంధ్రప్రదేశ్లో ఆదిలాబాద్ శ్రీకాకుళం ఈ రెండు జిల్లాలు మాత్రమే ఇంటర్మీడియట్ జిల్లాలుగా ఉంటాయి. మరి అట్లాంటి ఇప్పుడు మలేరియాని మనం కేటగిరీ 0 అనేది పెట్టాం. అయితే మన ఏదైతే ఎన్సీబీపీఎస్సీ ప్రోగ్రామ్ అనేది ఆ ప్రోగ్రామ్ యొక్క మార్పు తీసుకొచ్చాం. దాన్ని ఎన్సీబీపీఎస్సీ నేషనల్ కంట్రోల్ వెక్టర్ డిసీజ్ కంట్రోల్ అనే నామినేషన్ చేంజ్ అవ్వడం జరిగింది గత 4 సంవత్సరాలు. మన కొంచెం మలేరియా బ్రీఫ్గా PPT అందరికీ తెలుసు. ప్రతి సంవత్సరం మనం ఏప్రిల్ 25 రోజు ప్రపంచ మలేరియా దినోత్సవం జరుపుకుంటున్నాము. ఇది 2008 నుంచి ఏదైతే ప్రపంచ ఆరోగ్య సంస్థ తీర్మానం ప్రకారం మనం ఈ ప్రపంచం అంతగా ఈ మలేరియా నివారణ కోసం అని చెప్పేసి అవగాహన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా మన ఆదిలాబాద్ జిల్లాలో కూడా మన జిల్లాతో పాటు అన్ని పిఎస్సీలు సబ్ సెంటర్లు పల్లె దేవాలయాల్లో కూడా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. ముఖ్యంగా ఈ ప్రపంచ మలేరియా దినోత్సవానికి మనం జరుపుకోవాలని మెయిన్ కారణం ఏంటంటే ప్రజల్లో అవగాహన కల్పించడం. ఎందుకు ఎలా ఈ మలేరియా వ్యాధి అనేది ఎలా మనకు వ్యాప్తి చెందుతుంది, దానికి నివారణ ఏ విధంగా చేయాలి, అదేవిధంగా మనం ఏదైతే మన లైన్ డిపార్ట్మెంట్ ఉంటుందో వాళ్ళ సహకారం సమన్వయంతో ఈ మలేరియాని మనం దోమల నుంచి ఎలా మనం రక్షించుకోవాలి దాని గురించి జరపడం జరుగుతుంది. అయితే మీ అందరూ తెలుసు మలేరియా అనేది ఒక దోమ కారణం వల్ల వస్తుంది కాబట్టి మనకు ఈ దోమల నివారణ ముఖ్యంగా ఏదైతే మన ఇంటి దగ్గర కానీ ఇంట్లో కానీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే దోమ అనేది ఒక నీటిలో ఉన్న ఒక గుడ్డు పెట్టేసి దాదాపు ఒక దోమ 25-200 వరకు మనకు ఒక దోమని మనకు 28 days 200 ఉత్పత్తి చేస్తుంది. సో అదే ఎక్కడైనా కూడా మన ఇంట్లో కానీ చుట్టుపక్కల కానీ నీరు నిల్వ ఉండకుండా చేయడం ఒకటి. అదేవిధంగా ప్రతి వారం రోజులు మనం ఎక్కడైతే నీరు నిల్వ ఉన్న పదార్థం డ్రమ్స్ కానీ తర్వాత మనము చిన్న చిన్న తొట్టెలు అన్న నీళ్ళు లేకుండా మనము ఫ్రైడే రోజు డ్రైడేగా మనం చేసుకోవడం. అదేవిధంగా ఎక్కడైతే మనకు సెప్టిక్ ట్యాంక్లలో కానీ గ్యాస్ పైపులలో కానీ ఓవర్ హెడ్ ట్యాంక్లో అక్కడ కూడా దోమలు మనకు గుడ్డు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి వాటి పల్చని బట్టతోటి వాళ్ళు కట్టేయాలి, ఎందుకంటే లోపల దోమ పోకుండా. సో ఆ విధంగా మనం ప్రజల్లో అవగాహన కల్పిస్తే మనకు ఈ దోమల మలేరియా ఒకటే కాదు, దోమల వల్ల మనకు మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, మెదడు వ్యాధి ఇలా చాలా రకంగా వస్తుంది. కాబట్టి మనం మలేరియా ఒకటే కాదు, అన్ని